నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారానికి సంబంధించిన వార్త. గుండారం మల్కాపూర్ శివార్లో చిరుత కదలికలను గమనించారు. వాహనాలపై వెళుతుండగా కార్మికులకు కనిపించింది చిరుత. రాళ్లపై కూర్చుని ఉంది చిరుత. భయాందోళనకు గురవుతున్నారు రెండు గ్రామాల ప్రజలు. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం మల్కాపూర్ గ్రామస్తులకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది. ఈ గ్రామాల్లో చిరుత సంచరిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ చిరుత సంచరిస్తూ ఉన్న అది కెమెరా కంటికి చిక్కలేదు. తాజాగా ప్రాణహిత పనులకు వెళుతోన్న కార్మికులు తమ వాహనం నుంచి చిరుతను గుర్తించారు. రాళ్లపై కూర్చుని ఉన్న చిరుతను వారి మొబైల్ ఫోన్లతో షూట్ చేశారు. దీంతో రెండు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిరుత కలకలం సృష్టించిన మల్కాపూర్ గ్రామ ప్రజలు తమను కాపాడాలని అటవీ అధికారులతో మాట్లాడారు. వారితో నిజామాబాద్ కరెస్పాండెంట్ దివాకర్ మాట్లాడారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతపులుల సంచారం కలకలం సృష్టిస్తుంది. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అంటే నిన్న గుండారం మల్కాపూర్ గ్రామాల మధ్యన చిరుతపులి సంచరిస్తుండగా ప్రత్యక్షంగా చూసినటువంటి గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే చిరుతపులిని ఎక్కడ చూసారు, అసలు ఏం జరిగింది, ఎవరు వీడియో మల్కాపూర్ శివార్లోని ప్రాణహిత చేవల్ల అక్కడ పనులు నడిచినాయి. అయితే అనంతపద్మనాభ టెంపుల్ కూడా అక్కడే ఉంది. దానికి చిరుతపులి తిరగడం వల్ల పబ్లిక్ భయాందోళనకు గురవుతున్నారు. ఒక పులి ప్లేస్ రెండు పిల్లలు కనిపించినట్టు పబ్లిక్ పోవడానికి భయపడుతుంది. దాన్ని పారిశ్ర వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది, మరియు పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. పులిని పట్టి పంపిస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు గ్రామస్తులు కోరుతున్నాము. అయితే గత కొంత కాలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతపులుల సంచారం కలకలం సృష్టిస్తుంది. అటు కామారెడ్డి జిల్లాలో కూడా నిజాం సాగర్ మండలంలో చక్కెర కర్మాగారం పరిసర ప్రాంతాల్లో చిరుతపులులు సంచరిస్తున్నాయి. ఇటు మోపాల్ మండలం నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి మోపాల్ మండలంలో కూడా చిరుతపులుల సంచారం కలకలం సృష్టించింది. తాజాగా మల్కాపూర్లో ఈరోజు చిరుతపులిని ప్రత్యక్షంగా చూశారు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు వీడియోని కూడా చిత్రీకరించడం జరిగింది. చిరుతపులు దాని పిల్లలతో సహా సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఆ ఫారెస్ట్ అధికారులకు ఇప్పటికే రిక్వెస్ట్ చేశారు, చిరుతను బంధించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాకపోకలు జరిపే సమయంలో భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ చిరుతపులుల సంచారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.